బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన లక్నవరం జలాశయంలోని 3వ దీవిని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. లక్నవరం సదస్సు అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులకు బస కల్పించే విధంగా లక్నవరం సరస్సు మధ్యలో గల 3వ దీవిని ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులతో పాటు పెద్దలు సరదాగా గడిపేందుకు అనేక రకాల యాక్టివిటీస్ ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. ఇక మంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న లక్నవరం 3వ దీవి లక్నవరం అందాలను మరింత పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. మధ్యాహ్నం పాలకుర్తి మండలం బమ్మెర గ్రామాన్ని మంత్రి సందర్శిస్తారు. అనంతరం మహాకవి పోతన ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ రోజు ములుగు జిల్లా అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లాను జనగామ జిల్లాలకి ఇటు మన పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ముఖ్యంగా ఈ రోజు 12 వరకు ఇట్లా మన ములుగు జిల్లాలోని లక్నవరం బుసాపూర్ గ్రామంలోని లక్నవరంలో ఇటు టీఎస్టీడీసీ ప్రీకోట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన 3వ ఐలాండ్ ని ఈరోజు ప్రారంభించనున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఇటు పంచాయతీరాజ్ సంక్షేమ శాఖ మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా పాల్గొనున్నారు. వీరిద్దరూ ఆధ్వర్యంలో ఈరోజు అది ప్రారంభోత్సవం జరగనున్నది. మనం చూసుకోవచ్చు, ములుగు జిల్లా కూడా పర్యటనానికి చాలా ప్రసిద్ధిగాంచింది. సహజ సిద్ధమైన దట్టమైన అడవులతో పాటు ఇటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం కానీ, ఇటు 1000 స్తంభాల గుడి కానీ, ఇటు కిలా వరంగల్ కానీ, అలాగే చూసుకుంటే మనకి ఇటు బొగత జలపాతం కానీ, మంగపేటలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు రామప్ప దేవాలయంతో పాటు ఇటు కాళేశ్వరం, మన భూపాలపల్లిలో ఉన్న కాళేశ్వరము, గణపేశ్వరము, ఇలా మన ఎంతో పర్యాటక రంగానికి చాలా ఎంతో అనువైన ప్రదేశంగా ములుగు జిల్లానైతే ఇటు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. అందులో భాగంగా ఏదైతే లక్నవరంలో నిర్మించిన 3rd ఐలాండ్, ఇది పర్యాటకానికి అయితే మంచి గుర్తింపు, తెలంగాణకి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఈ పర్యాటక ప్రాంతాన్ని అయితే ఇక్కడ డెవలప్ చేశారు. అది ఈ రోజు మంత్రి జూపల్లి ఇటు సీతక్క ఆధ్వర్యంలో ఇది ప్రారంభోత్సవం కానున్నది. అలాగే ఇక్కడ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి జూపల్లి ఇటు జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామాన్ని సందర్శించనున్నారు. పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో బ్రహ్మర మహాకవి పోతన పేరు మీద అక్కడ పర్యాటక ప్రాంతంగా అక్కడ ఆయన జ్ఞాపకార్థం అక్కడ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. ఆ ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి అవ్వాలి, అలాగే నాణ్యంగా పూర్తయ్యే విధంగా అధికార యంత్రాంగం పంచాలని చెప్పేసి అక్కడ కూడా పలు సూచనలు చేయనున్న నేపథ్యంలో ఈ రోజు మంత్రి పర్యటన చాలా ఆసక్తిగా ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.